శ్రీకృష్ణుడు కూడా భయపడే ఒక యోధుడు ఉన్నాడు. ఇతనితో యుద్ధం చేసే సాహసం శ్రీకృష్ణుడిలో కూడా లేదు. అతన్ని చూసి కృష్ణుడు యుద్ధభూమి వదిలి వెళ్లిపోయాడు. అతడే కాళయవనుడు. జరాసంధుడు 17 సార్లు శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయిన తర్వాత కాళయవనుడు అనే యోధుడిని తీసుకొచ్చాడు. కాళయవనుడికి పరమశివుడి నుంచి ఒక వరం లభించింది. ఏ ఆయుధము అతన్ని చంపలేదు మరియు ఏ యోధుడు తన బలంతో అతన్ని ఓడించలేడు. అతను అజేయుడు. శ్రీకృష్ణుడు అతన్ని బలంతో కాకుండా తెలివితేటలతో మాత్రమే చంపగలమని తెలుసుకున్నారు. అందుకే ఆయన యుద్ధం చేయకుండా పారిపోతున్నట్లు నటించి ఒక చీకటి గుహలోకి వెళ్లి దాక్కున్నారు. అక్కడ త్రేతాయుగం నుండి ముచ్చుకుందుడు అనే ఒక సాధువు నిద్రపోతున్నారు. ఆయనకు ఇంద్రదేవుని నుండి ఒక వరం ఉంది. ఎవరైతే ఆయన నిద్రను పాడు చేస్తారో వారు ఆయన చూపు పడగానే కాలి బూడిదైపోతారు. శ్రీకృష్ణుడు తన పైన ఉన్న వస్త్రాన్ని ఆ సాధువుపై కప్పి పక్కకు తప్పుకున్నాడు. కాళయవనుడు గుహలోకి వచ్చి నిద్రిస్తున్న ఆ సాధువుని కృష్ణుడు అనుకోని కాలితో తన్నాడు. సాధువు కళ్ళు తెరిచిన వెంటనే ఆయన చూపు పడగానే కాళయవనుడు అక్కడికక్కడే